ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మంద జగన్నాథన్ గారిని ఒక 2 నిమిషాలు ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. తెలంగాణ రాష్ట్ర నాయకులు మన టిఆర్ఎస్ నాయకులు పోలి శ్రీనివాస్ రెడ్డి గారిని 2 నిమిషాలు మా విద్యార్థులను మరి తల్లిదండ్రుల గురించి 2 నిమిషాలు మాట్లాడవలసింది. అమ్మ పాద పూజ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు మంద జగన్నాథం గారు, అలాగే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన ఉప్పల వెంకటేష్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాకు తెలిసింది 4 ఏళ్ల క్రితం వచ్చాను కాబట్టి అమ్మ పాద పూజ అంటే అసలు ఎంత పవిత్రం అనేది అందరికీ తెలుసు. దేవుని తర్వాత అమ్మనే మనకు గుర్తొచ్చేది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమము చేసినందుకు వారి అందరికీ, కుటుంబ సభ్యులకు, అలాగే ఆర్గనైజర్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇప్పుడే విచ్చేసినటువంటి మంద జగన్నాథం గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమ కర్త అసలు అమ్మ అంటే ఏమిటి అని ఈనాడు తల్లిదండ్రులను విస్మరిస్తున్న యువతకు తెలియజెప్పే ఉద్దేశంతో అమ్మ యొక్క ప్రాధాన్యం ఏంటి అని తెలియజేయన ఉద్దేశంతో ఉదాత్తమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టి నిరంతరంగా 4-5 సంవత్సరాలు చేస్తూ సామాజిక సేవ చేసి ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు చిరకాలంగా నా అనుంగు శిష్యుడు అనొచ్చు, లేక నా సహచరుడు అనొచ్చు, నా ఒక ఫాలోవర్ అనొచ్చు. శిష్యుడే అంటాను, ఎందుకంటే ఇటు వయసులో చూసినా రాజకీయాలు చూసినా ఏదో ఒక విధంగా వారికి నేను చేయతురిచ్చి మరి పైకి తీసుకురావడంలో ఒక గణనీయమైన పాత్ర నేను వహించాననేది యథార్థం. కల్లకుర్తి నియోజక ప్రజలందరూ కూడా తెలుసు. ఉప్పల వెంకటేష్ గారు చక్కటి వ్యాఖ్యానాలతో ఈ సభా నిర్వహణలో ఒక మహిళగా అమ్మల విషయాలు తెలియజేస్తూ సభ నిర్వహణలో ఎటువంటి యాంకర్ కూడా తీసిపోకుండా సభ నిర్వహిస్తూ మన ఎంపీపీ గారు, సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కోలి శ్రీనివాస్ గారు, భూపతి రెడ్డి గారు, చాలామంది నాయకులు ఉన్నారు. మామూలుగా చాలా లేట్ అయింది, ఇంకా మీరు భోజనాలు చేయనట్టున్నారు. కాబట్టి నేను అనుకోని అతిథిగా ఒక కార్యక్రమం జరుగుతుందంటే తప్పక వెళ్దామని చెప్పి శ్రీనివాస్ భూపతి రెడ్డి గారు కలిసి రావడం జరిగింది. సో ఈనాడు మనం కొన్ని విషయాలు ఏదైనా ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం. పితృదేవోభవ అని ముందనం మనం, మాతృదేవోభవ అని అంటాం ముందుకెందుకంటే 9 మాసాలు తల్లి గర్భంలో రూపుదిద్దుకొని మహిళలకు ఒక జన్మ అంటారు. సరే, ఈనాడంటే వైద్య విధానంలో పెద్ద మార్పులు రావడం, నొప్పి లేకుండా కాన్పు కావాలంటే సిజేరియన్ సెక్షన్లు చేసుకోవడం ఆడవాళ్ళు కూడా అలవాటు పడుతూ ఉన్నారు. ఆ కాలంలో మరి ఒక మహిళకు కాన్పు అంటే పునర్జన్మ అనేవాళ్ళు. అందుకని ఎవరైనా సమాచారం ఇస్తే పలానా ఆమె కాన్పోయింది, తల్లి పిల్ల మంచిగా ఉన్నారు, సుఖంగా ఉన్నవారని చెప్పేవాళ్ళం.
సో అంత ప్రాధాన్యత కదా తల్లి యొక్క ప్రాముఖ్యత. తల్లి గర్భంలో 9 నెలలు ఊపిరి పోసుకొని బయటకు వచ్చిన తర్వాత మన నైతిక బాధ్యత ఉంటుంది. శ్రవణ్ కుమార్ యొక్క కథను మీరు వింటారు. ప్రయాణంలో తల్లిదండ్రులు చేత కాకపోతే కావిడి ఒకటి చేసుకుని ఒక పక్క తల్లిని ఒక పక్క తండ్రిని కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తాడు. ఇలాగ ఎన్నో ఉదంతరాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఉదాత్తమైన కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా ప్రజలు కూడా పాల్గొన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మా దగ్గర అలంపూర్ ఏరియాలో ఒక కార్యక్రమం నిర్వహిస్తారు. మహిళలను గుర్తించాలనే ఉద్దేశంతో తల్లింటి పట్టు చీర అని చెప్పి చేస్తూ ఉంటారు. మనం మనమించి అత్తగారింటికి పంపిన ఆడపిల్లల్ని ఇళ్ళకి పంపించుకొని తెప్పించుకొని వాళ్ళకు సారే చీర పెట్టేసి సత్కరిస్తుంటాం. దాంట్లో పోటీలు నిర్వహించి ఎవరో ఒకరికి ఆ యొక్క గ్రామ తరఫున పెద్ద ఎత్తున సన్మానం కూడా చేస్తూ ఉంటారు. సో వివిధ రూపాల్లో తల్లి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే ఈ కార్యక్రమాలు ఈనాడు యువత పెడదవి పడుతూ అసలు మహిళ యొక్క ప్రాధాన్యతను గౌరవించుకుంటే ఈ మధ్యకాలం మనం చూస్తా ఉన్నాం. ఎటువంటి ఘోరాలు, ఎటువంటి హత్యలు. ఆ మహిళ యొక్క ప్రాధాన్యతను గుర్తించే ఈ ప్రభుత్వం మహిళల గురించి ఎన్ని కార్యక్రమాలు చేపడుతుందో మనకు తెలియదు కాదు. కేసీఆర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారిని స్ఫూర్తి తీసుకొని మనం ఈనాటి యువత ఇటువంటి కార్యక్రమాలు స్ఫూర్తి తీసుకొని తల్లి తండ్రులకు ప్రత్యేకించి తల్లికి ఏమాత్రం బాధ కలిగించే విధంగా ప్రవర్తించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని నేను అనుకుంటాను అటువంటి చైతన్యం యువతలో వస్తుందని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఉప్పల వెంకటేశ్వర ట్రస్ట్ వారికి ధన్యవాదాలు. సెలవు తీసుకుంటున్నాను.